కాకులు కనుమరుగైతే ఆ కష్టాలు తప్పవు. ప్రమాదంలో మానవాళి, సనాతన ధర్మంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శతాబ్దాలుగా పర్యావరణంతో జీవించే కళను మనకు నేర్పుతోంది. ప్రాణానికి, భావోద్వేగాలకు పర్యావరణం ఆవశ్యకతను కూడా పితృపక్షం బోధిస్తుంది. ఎందుకంటే నీరు లేనప్పుడు తర్పణం చేయడం వీలు కాదు. అలాగే కాకులు లేకపోతే పిండాన్ని ఎవరు తింటారు? పూర్వపు రోజుల్లో ఏ ఇంట్లోనైనా పితృపక్షం నిర్వహిస్తే ఇంటిపై కప్పుపై కూర్చునేవి, శబ్దాలు చేసేవి. కాని నేడు కాకులు కనిపించడం లేదు. ఆ గొంతు కూడా వినిపించడం లేదు. ప్రస్తుతం పల్లె, పట్టణాల్లో ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు. చెట్లను నరికి వేస్తున్నారు. కాకులు పొడవైన చెట్లపై గూడు కట్టుకోవడానికి ఇష్టపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి సహజ ఆవాసాలు నాశనమవుతున్నాయి. మొబైల్ టవర్ల రేడియేషన్ కాలుష్యం కారణంగా వాటి సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అందుకే కాకులు ప్రస్తుతం జనాలకు దూరంగా ఉంటున్నాయి. మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించే ఆందోళన చెందుతారు. కాకులు కీటకాలను తింటాయి. కానీ పట్టణీకరణ కారణంగా కీటకాలు నేలపై జీవించడం కష్టంగా మారింది. అలాగే పంటలలో పురుగుమందులను ఉపయోగిస్తున్నారు. ఇక్కడే చనిపోయిన కీటకాలు కాకులను తింటాయి. ఇవి వాటి గుడ్లపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో కాకుల సంతానం క్రమంగా తగ్గుతోంది. దీంతో కాకులు ఆహారం కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమంలో వాటి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. మత విశ్వాసాల ప్రకారం పితృపక్షంలో మన పూర్వీకులు భూమిపై తమ వారిని కలవడానికి వస్తారని నమ్ముతారు. శ్రాద్ధం రోజున కాకికి భోగం తినిపిస్తారు. మనం వాటిని ఉత్సాహంగా పిలుస్తాము మరియు వాటి ద్వారా మన పూర్వీకులు మనలను చేరుకుంటారని నమ్ముతారు. కానీ వాటి సంఖ్య తగ్గుముఖం పట్టడం మానవ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అది అంత సులభంగా చేరుకోలేకపోతున్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.